కాబట్టి మీ అందరికీ ఒకటి తెలియాల్సిందే ఉంటుంది. దాని గురించి నేను చెప్తాను. మనకు వడదెబ్బ అనేది ఎంతమందికి తెలుసు? వడదెబ్బ వడదెబ్బ అంటే ఎలా ఉంటున్నాను చెప్పు, చెప్పాలి. ఎండకు తిరగడం వడదెబ్బ అంటే ఏమవుతుంది? వాళ్ళు వడదెబ్బ కొడుతుందని చెప్తారు. వడదెబ్బ ఉంటే ఎలా ఉంటారు? మరి నీరసంగా ఉంటారు. ఇంకా అయితే ఈ వడదెబ్బ ఎలా తగ్గుతుంది, ఎలా ఉంటుంది అనేది మీకు తెలియాలి అంటే మీరు కొన్ని పాటించాలి. ఏం పాటించాలి? మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు. ఏం జాగ్రత్తలు? ఎండాకాలంలో ఎక్కువగా మనం నీళ్ళు తాగాలి. దాహం ఉన్నా కాకపోయినప్పటికీ కూడా ఎక్కువ నీళ్ళు చిక్సాపు వాటర్. ఇప్పుడు ఎక్కడైనా దాక్కుండా కొంచెం కొంచెంగా తాగుతూ ఉండాలి. అయినా అవ్వకపోయినా మన శరీరంలో నీటి శాతాన్ని నిలవఉంచుకోవాలి. అంటే మన శరీరంలో నీరు లేక ఎండిపోకూడదు. అందుకోసం మనము ఎక్కువ ద్రవ పదార్థాలు తీసుకోవాలి. సబ్జా గింజలు తీసుకోవాలి, అలాగే కొబ్బరి. మరి అట్లనే ఎక్కువ మజ్జిగ పల్చగా చేసుకుని తాగొచ్చు, నిమ్మరసం తాగొచ్చు. ఇవన్నీ కూడా మనము ఈ ద్రవ పదార్థాలు, ఇవన్నీ కూడా సేఫ్గా ఉండేటువంటి మన కూల్ డ్రింక్స్ ఇవన్నీ కూడా. అలాగే మరి ఇంకొకటి మీకు అర్థం కాని ఏంటంటే, కొంతమంది థమ్సప్, లెమన్, ఆరెంజ్, పర్పుల్ ఇవన్నీ మరి కూల్ డ్రింక్స్ తాగుతారు. వాటి వలన మన శరీరంలో నీటిని పీల్చేస్తూ ఉంటుంది. అలాగే కాఫీ, టీలు కూడా తాగకూడదు. ద్రవ పదార్థాలు అంటే భేదం తెలిసిందా? మనం ఇంట్లో చేసుకునేవి సేఫ్ డ్రింక్స్, అవి హార్మ్ చేసేటువంటి డ్రింక్స్, అవి తాగకూడదు. మనకు కూలర్లో వచ్చే అటువంటి బాటిల్స్ ఏవి కూడా, ఫ్రిడ్జ్ వాటర్ కూడా ఎక్కువ తినకూడదు, తాగకూడదు. ఐస్ క్రీమ్స్ కూడా తినకూడదు. మన శరీరంలో నీటిని మొత్తం కూడా అబ్జర్వ్ చేసి డీహైడ్రేషన్ చేస్తుంది. డీహైడ్రేషన్ అంటే మన శరీరంలో యొక్క నీటి శాతాన్ని తగ్గిస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలి? డ్రింక్స్ అంటే నిమ్మరసము, మజ్జిగ, సాబ్దానంగా గంజి కానీ, మరి ఇలా వచ్చేటువంటిది ఏంటి, సబ్జా గింజలు, బార్లీ నీళ్ళు, ఇవన్నీ కూడా మీరు తీసుకోవచ్చు. ఇంకొకటి పోతే మనం తీసుకోకూడదు, మనము చేయాల్సిన పని ఎక్కువగా సిల్క్ డ్రెస్సులు వేసుకోకూడదు. ఎండలోకి వెళ్ళేటప్పుడు సిల్క్ డ్రెస్ వేసుకోకూడదు, కాటన్వి వేసుకోవాలి. ఎందుకంటే ఉక్కబోసినప్పుడు శరీరంలో నీటి మొత్తం కూడా చెమట రూపంలో వచ్చేసి మనము పడిపోతాం. అందుకోసము తేలికపాటి కాటన్ గుడ్డలు వేసుకోవాలి. అర్థమైందా? అంటే మన శరీరానికి చల్లదనం ఇచ్చేటువంటి లేత రంగు, ముదురు రంగు కాకుండా నలుపు అలాంటివి కాకుండా లేత రంగు, వైట్, లైట్ పింక్ కలర్, ముదురు రంగులు కాకుండా లైట్ కలర్లు వేసుకోవాలి. అది కూడా బిగ్గుతో వేసుకోకూడదు, లూజ్ ఉండాలి. శరీరానికి చాలా లూజ్గా ఉండాలి. ఎందుకంటే మనకు ఒక్కొక్కసారి డిహైడ్రేషన్ అయినప్పుడు, పడిపోయినప్పుడు కూడా ఆ శరీర వస్త్రాలని తొలగించడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అందుకోసమని లూజ్ క్లాతింగ్ అనేటువంటిది అవసరం, లూజ్గా ఉండాలి. అంటే బిగుతలేని వస్త్రాలు ధరించాలి. అలాగే మీరు ఎండలోకి వెళ్తున్నారు, ఎండలోకి వెళ్ళినప్పుడు ఏముండాలి? సిగ్గుపడకుండా హ్యాట్ ఉండాలి. ఆడ కానీ మగ కానీ ఎవరన్నా కానీ హ్యాట్ ఉండాలి. హ్యాట్ మనకు లేదు అనుకోండి, సిగ్గుగా ఉంటే ఒక టవల్, సన్నపాటి టవల్ 2 చెవులకి ఇలా కట్టుకోవాలి. అర్థమైందా? తర్వాత మీకు సాధ్యమైతే అంబరిల్లా అంటే గొడుగు, ఛత్రి, ఈ గొడుగుని వేసుకుని పోవాలి. ఎందుకంటే మనం నడిచే కొందనే మనం ఎంత నీడ అవుతుంది కదా, అది మనతోనే ఉంటుంది కదా. ఆ విధంగా ఎండ తగలకుండా కాపాడుకోవాలి. అలాగే మీరు ఈ యొక్క ఎండాకాలంలో
పొద్దున్నే 12 గంటల నుంచి 3 గంటల వరకు బయటికి రాకూడదు. అర్థమైందా? 12 దాటినాక 4 దాకా ఎండ తీవ్రతను బట్టి 3, ఎండ తగ్గితే 3 గంటలకు రావచ్చు బయటికి. అప్పటిదాకా ఎక్కడన్నా ప్రయాణాలు ఉన్నా ఏదున్నా బయటికి వెళ్ళకూడదు. మరి ఇంటి దగ్గర మనకు అందుబాటులో ఉండే చెట్లు ఉంటాయి కొంతమందికి పెరట్లో. ఆ చెట్ల దగ్గర ఎక్కువగా ఉండాలి. చల్లదనం ఇచ్చేటువంటి చెట్ల దగ్గర మనం కూర్చుంటా ఉండాలి. అలాగే ఇప్పుడు మనకేమొచ్చింది, ఇంట్లో చల్లగా ఉండాలంటే కూలర్ వచ్చింది, ఏసీలు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. కానీ వీటన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ మనము చెట్ల నీడను ఉండటము మంచిది. అయితే ఇప్పుడు మనమంతా కొంచెం పెద్దగా అయిన వాళ్ళం కదా, ఈ పెద్దగా అయిన వాళ్ళు కొంచెం తట్టుకుంటాం. కానీ మరీ చిన్న పిల్లలు, ముసలి వాళ్ళు ఈ ఎండకి తట్టుకోలేరు. వాళ్ళని ప్రత్యేకంగా చూడాలి. కాబట్టి వాళ్ళకు అడుగడుగున మనం కూడా ఎవరైనా పక్కన ఉంటే నీళ్ళు అందియాలి. అమ్మ నీళ్ళు తాగుతాం, తాగు అని ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళు లేచి తెచ్చుకోలేరు. అలాంటప్పుడు మనము వాళ్ళకి నీటిని అందిస్తూ జాగ్రత్తగా ఉండాలి. మనం ఎక్కువగా చేయకూడని పనులు ఎండలో వ్యవసాయం చేసి పొలం దున్నేటప్పుడు వడదెబ్బ తగ్గుతుంది.